మామ పేరు శ్వేత, మన ఊరికి కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ చుట్టం. అమెరికాలో చదువుకున్నదంట. ఓ 2-3 నెలలు ఉంటుంది. ఉండేది మీ మామింటి పక్కనే, చూసుకో. అజ్జా ఏమైంది మామా? అమెరికా హాయ్. నేను చెప్పలే, పల్లెటూరు పోరాన్లంటే పట్నం పూరులకు పిచ్చి క్రేజు. హాయ్ హాయ్, ఐమ్ శ్వేత. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ మొత్తం లాగేసాం. వాట్? అంటే వచ్చింది ఎడ్డిది. అక్క, నా డ్రెస్ ఎలా ఉంది? నైస్, యు లుక్ ఆసమ్. బావా, శ్వేతక్క అమెరికా నుంచి వచ్చింది. ఎంఆర్ఓ గారి చుట్టం, మన పక్కిల్లే. అక్క, నీకు తెలుసా, మా బావ డిస్కో రంగా మా టౌన్ లోనే బ్రేక్ డాన్స్ లో టాప్. ఆల్రెడీ మా టీవీ ఛాలెంజ్ షో కూడా సెలెక్ట్ అయ్యాడు. ఓ రియల్లీ? ఐ లవ్ మ్యూజిక్ అండ్ డాన్స్. బావా నువ్వు కింద పడి గాడిదలాగా కాలు వెనక్కి పెట్టి స్టెప్ వేస్తావే, ఆ స్టెప్ అయి అక్క చూస్తుందంట. ఇట్స్ ఓకే. మళ్ళీ ఎప్పుడైనా టైం లేదు, విల్ డూ దిస్ సమ్ అదర్ టైం, ఓకే? మేళం మోగే పిల్లాడు గళ్ళాడే, మేళం మోగే మేళం మోగే పిల్లాడు గళ్ళాడే, మేళం మోగే. అరే కొద్దిగా అటు తిరుగుతారా? అయ్యయ్యో, నువ్వు మరీ చెబుతావయ్యా. నేను రేఖలాగా ఉండడం ఏమిటి? ఆ అమ్మాయి నాకన్నా కొంచెం సన్నం అనుకుంటాను. సన్నం కాబట్టే మీ అంత అందంగా కనిపించదండి. చూసారా, మీరు అలా నవ్వుతూ ఉంటే మీ బొగ్గ మీద సొట్టలు బాబీ సినిమాలో డింపుల్ కపాడేలా కనిపిస్తున్నారండి. ఆ పిల్ల నాకన్నా 1-2 సంవత్సరాలు చిన్నదనుకుంటాను. చిన్నది కాబట్టే మీ అంత మెచ్యూరిటీ ఆవిడలో